హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? బీరకాయ పల్లి పౌడర్ వేసుకొని తీగూర అయితే చేసుకున్నాను ఈరోజైతే. చాలా బాగుంటుందండి, రైస్కి రోటీస్కి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే నేను బీరకాయలు తీసేసుకొని పొట్టు అంతా కూడా తీసేసుకున్నానండి. బీరకాయ పొట్టు తీసేసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. తీగూరకి ఎప్పుడు కానీ ఇలా సన్న కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆనియన్స్ టమోటా కట్ చేసి పెట్టేసుకున్నాను. 3 టమోటాలు 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే కూర బాగుంటుంది. అలాగే తెల్లగడ్డపాయలు కూడా తీసేసుకున్నాను, పొట్టులు పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేపుకోవాలి. చూసారా, ఆనియన్స్ బాగా వేపుకోవాలండి. బీరకాయ తీగూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పటికే మీకు చాలా ఐటమ్స్ చూపించానండి బీరకాయ దాంట్లో. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని, తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ అనేది బాగా వేగాలన్నమాట. బీరకాయ పప్పు కూర కూడా పెట్టానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కానీ నా ఛానల్లోకి వెళ్ళి బీరకాయతో ఇంకా 2 ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నాను, చూడండి మీరు. టమోటాలు వేసుకున్నాను, టమోటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. టమోటా తొందరగా మగ్గటానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డపాయలు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడే వేసామంటే బాగా మగ్గుతుంది, ఉడుకుతుంది ఆయిల్లో. తెల్లగడ్డపాయ అనేది తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. ప్లేట్ పెట్టుకుందామండి టమోటా మగ్గటానికి. ఒక 2 మినిట్స్ అలా ప్లేట్ పెట్టి తీసాను నేనైతే. ఇదిగో చూడండి, టమోటా బాగా మగ్గుతుంది కదా. బాగా అలా నలిపేసుకుంటున్నాను గుజ్జుగా రావటానికి. ఇది తీగూర కదండి, మనకు ముద్దగా రావాలి కదా కూర అనేది, కాబట్టి అలా బాగా నలుపుకునేస్తున్నాను. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేసుకుందాం. కట్ చేశాక మళ్ళీ ఒకసారి నేను కడిగానండి ముక్కలన్నిటిని కూడా. పైన తొక్కు అంతా తీసేసుకోవాలి. ఆ తొక్కుతో కూడా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి, బీరకాయ తొక్కు పచ్చడి. బాగా కలుపుకోవాలి. బీరకాయలు కానీ లేతగా ఉంటే ఆ తొక్కు కూడా పచ్చడి చాలా బాగుంటుందండి. మీకు ఈసారి ఎప్పుడైనా కూడా బీరకాయ తొక్కు పచ్చడి కూడా చేసి చూపెడతాను. టేస్టీగా ఉంటుంది. సంగటి పెట్టుకొని తిన్నామంటే ఇంకా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాము. బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్తోనే ఇది బాగా ఉడకాలి. ఇదిగో చూడండి, వాటర్ అంతా బయటకు వస్తుంది. ఎంత వాటర్ వచ్చింది చూసారా అండి. బాగా అలా ఉడకాలి ఇది. ఇప్పుడు మిర్చి పౌడర్ అయితే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ 3 స్పూన్స్ అండి. మిర్చి పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. రోటీస్కి అయితే చాలా బాగుంటుందండి ఇది. పల్లి పౌడర్ వేసింది కదండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా. బాగా కలిపేసుకొని ఇలా చూసారా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, తగినంత. అంతే అండి, సరిపోతుంది వాటర్ కూడా మనకి. ముద్దగా చేసుకుంటున్నాం కదండి ఇది తీగూర.
ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాము. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. బీరకాయ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇది చూసారా, బాగా ఉడుకుతుంది. మనం వాటర్ కూడా కొద్దిగానే వేసాం కదండి. టమాటా కూడా మీ ఆప్షన్ అండి. నేనైతే వేసాను. టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది వేయకపోయినా కూడా. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. రైస్కి, రోటీస్కి బాగుంటుంది కూర అనేది. బీరకాయ, పల్లి పౌడర్, ముద్దకూర చాలా బాగుంటుందండి. ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇదిగో చూసారా, మనకిప్పుడు పులుసు రెడీ అయిపోయింది. ఇది చల్లారేసరికి ఇంకా గట్టిగా వస్తుందండి. ఇప్పుడు నేను కొద్దిగా పల్లి పౌడర్ వేయకముందే పక్కకు తీసి పెడుతున్నాను. ఇంట్లో ఒకరికి హెల్త్ సరిలేదని చెప్పాను కదండి, వాళ్ళకి పల్లి పౌడర్ వేయకూడదు కాబట్టి నేను వాళ్ళ కోసమని పక్కకు తీయేస్తున్నాను. ఇదిగో చూడండి, పత్తి ఉన్న వాళ్ళకైతే ఇలా ముందుగానే తీసి పక్కకు పెట్టేసుకున్నామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇదిగో చూసారా, దాంట్లో పల్లి పౌడర్ అయితే వేయలేదు నేను. ఏమైనా దెబ్బలు తగిలి ఆపరేషన్ అవి అయ్యి ఉంటే కానీ అలాంటి వాళ్ళకి పల్లి పౌడర్ పెట్టకూడదు కదండి, అందుకే నేను పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు పౌడర్ ఇందులోకి వేస్తున్నాను, మిగిలిన వారి కోసమని. ఇదన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకునేస్తున్నాను. అంతే అండి, స్టవ్ కట్టేసుకున్నామంటే మనకు పులుసు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ, పల్లి పౌడర్, తీగూర, ముద్దకూర ఎలా అన్నా అనుకోవచ్చండి. ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కలా అంటూ ఉంటారు కదా. చూసారా, చల్లారింది, బాగా ముద్దగా వచ్చింది కదండి. రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తెలియని వారు ఉంటే కానీ.